కొన్ని పుకార్లు కొన్ని ఇంటూ వచ్చా. అవి పుకార్లు కాదు, బూతులు. నా ఉద్దేశంలో ఈ బూతులు ఇద్దరు అన్నదమ్ముల మధ్య కల్పిస్తున్నటువంటి బూతులు. నా వరకు నాకు అవి బూతుల్లాగానే వినపడుతున్నాయి. వినకూడని మాటలు ఇవి. గతంలో వచ్చినప్పుడు కూడా నీ ఖండించకపోవడం ఆ రోజు నేను చేసిన తప్పు, పొరపాటు. కాంగ్రెస్ పార్టీలో ఒకే టికెట్ ఇస్తాం మీ ఇంట్లో అంటే నాకొద్దు, మా అన్నకి ఇవ్వండి అని చెప్పాడు నా తమ్ముడు. ఈ మాట నేనుగా చెప్పింది. సాక్షాత్తు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చెప్పాడు. రాజ్భవన్కు పోతూ నేను కారులో ఉంటే, అన్నా నాకొద్దు మంత్రి పదవి, మా తమ్ముడికి ఏంటి అని చెప్పిన వాణ్ణి నేను. అది మా అనుబంధం, అది మా ప్రేమ. ఏ రోజు నేను అత్యాశకు పోను, నా తమ్ముడు పోడు. అటువంటిది ఈరోజు మేమంటే గిట్టని వాళ్ళు మమ్మల్ని పత్రికలకు ఎక్కిస్తున్నారు, నా కుటుంబాన్ని పత్రికలకు ఎక్కిస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, దయచేసి మా మీద ఇటువంటి కల్పనలు చెప్పకండి. మేము రాజకీయాలు చేసేది మా నెల్లూరు ప్రజల కోసం, నా ఆత్మీయుల కోసం, నెల్లూరు ప్రజల సంక్షేమం కోసం చేస్తాం తప్ప పదవుల కోసం కాదు మేము పోరాడేది. నా తమ్ముడు కానీ నేను కానీ 12 అడుగుల ఎత్తున ఉన్నటువంటిది కావాలి అని అడుక్కుంటే ఒకరినొకరం చేతులు అందించి, ఒక పాదం చేతుల మీద, ఒక పాదం భుజాల మీద ఎత్తుకు తీసుకుపోతాం మేము. అంతేకాని 1,00,000 కుటుంబాలున్నాయి ఈ జిల్లాలో. వాళ్ళ కోసం, వాళ్ళ తృప్తి కోసం చెప్తున్నాను నేను. అటువంటి దౌర్భాగ్యం మాకు రాకూడదని మేము రాజకీయాలు చేసేదే దానికి. ప్రజల కోసం చేస్తాం మేము రాజకీయాలు. సేవ అండి, ప్రజాసేవే మా రాజకీయం. వాళ్ళకి తెలియాలని ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా. మా మీద ఇటువంటి బూతులు కల్పించకండి మీరెవరు కూడా. నా తమ్ముడిని నేను అడిగినా, నేను నా తమ్ముడిని అడిగినా, అది ఎంత గొప్ప పదవైనా తప్పుకొని ఆ ఎత్తుకెత్తుకునే దానికి భుజాలు ఇస్తాం. ఎందుకంటే మేము పదవుల కోసం కాదు ఈ రాజకీయాల్లో ఉండేది, మమ్మల్ని నమ్మిన జనం కోసం మేము రాజకీయాల్లో ఉన్నాం. మా నిశ్వాస శ్వాసలు ప్రజా జీవితం, దానికోసం పోరాడతాం మేము ఏ రోజైనా కూడాను. అటువంటి నా కుటుంబంలో ఇటువంటి బూతులు మాట్లాడటం సమంజసం కాదు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పుకారులో చూడండి. మంత్రి గారిని మేమిద్దరం కలిసాం, నేను రామనారాయణ రెడ్డి గారు విజయవాడలో, లోకేష్ బాబు గారు కళా వెంకట్రావుని ఇద్దరూ కలిసాం. అక్కడ కూడా ఇదే చర్చ, రాజకీయ చర్చ. తెలుగుదేశం పార్టీలో అందరినీ కలుపుకొని విజయం సాధించాలి అన్నటువంటి మాటలు తప్ప వేరే మాట్లాడుకోలే మేము. ఒక్క చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కడనే కలిశాననేటటువంటి ఒక పాయింట్ పెట్టుకొని నా కుటుంబం మీద బూతులు మాట్లాడతారా? ఆ అపాయింట్మెంట్ ఎవరిప్పించారో తెలుసా వాళ్ళకి? నా పేరు అపాయింట్మెంట్ లిస్ట్లో పెట్టింది నారాయణ. నా అపాయింట్మెంట్ కోసం కృషి చేసింది నారాయణ గారు. కేవలం పట్టాభి నామినేషన్కు పోవాలనే ఉద్దేశంతో నెల్లూరు వచ్చాడు నారాయణ. లేకపోతే నారాయణతో కలిసే ముఖ్యమంత్రిని కలిసేవాడిని. ఇటువంటి పుకార్లు వింటే నిజమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్న వాళ్ళకి చాలా బాధగా ఉంటుందండి. నాకు చెప్పందే నారాయణ ఏం చేయడు, నారాయణకి చెప్పందే నేనేం చేయను. నేను స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి అడిగానా? నాకు అవసరమా అండి? చెప్పండి. ఆ శక్తి ఉందా? ఆ వ్యయాన్ని నేను భరించగలనా?
జిల్లా వ్యాప్తంగా నా ఆత్మీయులు ఉన్నారు, శక్తి ఉంది, వ్యయం చేయలేను. అది నేను ఎందుకు అడుగుతా? పైపెచ్చు నా స్నేహితుడు, నా ఆత్మీయుడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. అడ్డం పోతానా? స్నేహితుడికే అడ్డం పోలేని అసమర్థుడండి నేను. అట్టాడిది నా తమ్ముడికి అడ్డం పోతానా నేను? నారాయణ కూడా రాడు అడ్డం నాకు. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, ఇట్స్ లాస్ట్. ఈ నెల్లూరుని వదులుకోలేను, ఈ నెల్లూరు ప్రజల్ని వదులుకోలేను, నా తమ్ముడిని వదులుకోలేను, ఈ రాజకీయాలు వదులుకోను. అంటిల్ మై లాస్ట్ బ్రీత్, నా తుది శ్వాస వరకు ఈ రాజకీయాలు వదలను. నేను అడుగుతున్నా, కాంటాయి డిజర్వ్స్ ఇట్. 4 సార్లు అవిచ్ఛిన్నంగా వితౌట్ ఎనీ డిఫీట్ నెల్లూరు టౌన్లో ఎలక్ట్ అయినటువంటి ఏకైక ఎమ్మెల్యే నేను. ప్లీజ్ మైండ్ ఇట్. నేను అడుగుతున్నా, ఐ డిజర్వ్స్ ఎమ్మెల్సీ అడుగుతున్నా, బట్ నాట్ లోకల్ బాడీస్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ,